బాధ మీద ఈ సమాజం అంతా కూడా వాళ్ళ మీద మానవతా దృక్పథంతో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. జీవితకాలం అంతా కూడా అధ్యక్ష మేము మాట్లాడేటటువంటి మాటలు మీకు వినిపించేటటువంటి పరిస్థితి సభలో లేదు. సభ ఆర్డర్లో లేకుండా కొత్త సభ్యులు వాళ్ళు కొంచెం ఏదైనా మాట్లాడాలన్నా నేర్చుకోవాలన్నా సభ ఈ రకంగా ఉంటే మేము ఏ రకంగా మాట్లాడాలి. ఈరోజు ఈ రకమైనటువంటి పరిస్థితులలో ప్రభుత్వం ఏం మాట్లాడుతున్నారు ఈ రకంగా మేము సభ ఆర్డర్లో పెట్టండి. అధ్యక్ష ముందు సభను కంట్రోల్లో పెట్టండి. సభ ఆర్డర్లో పెట్టకుండా మేము ఏం మాట్లాడినా కూడా ఏమర్థమవుతుంది? మాకున్నటువంటి విషయాలు ఏదైనా చెప్పాలన్నా కూడా సభ ఆర్డర్లో లేనంతసేపు ఈ రకంగా సభ జరిగితే ఏం చెప్పగలుగుతాం? అధ్యక్ష మీరు ముందు సభని ఆర్డర్లో పెట్టండి. మీరు సభని ఆర్డర్లో పెట్టిన తర్వాత మేము మాట్లాడతాం. ఒక్క నిమిషం గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నవించేది ఒకటేనా, మీరు ఏదైతే సిబిసిఐడి వేసారో దానికి గత 10 సంవత్సరాలుగా జరిగిన అక్రమ మైనింగ్లు కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న అక్రమ మైనింగ్లు కావచ్చు, అది ఎవరు చేశారనేది అనవసరం. అక్రమము జరిగిందా లేదా అని తేల్చాల్సిన సంగతి అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలా. సిబిసిఐడి వేసారు, దానికి అభినందనలు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తారని నేను నమ్మకంతో ఉన్నాం. అలాగే చేసింది ఈ 12 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్ మీద మీరు హౌస్ కమిటీ వేయండి. మీరు ఒక్క నిమిషం అలా హౌస్ కమిటీ వేయగానే మీ విజయమో, లేకపోతే హౌస్ కమిటీ వేస్తే వాళ్ళు తగ్గిపోయినట్టు, లేకపోతే ఇక్కడ బీజేపీ వాళ్ళు మాట్లాడితే గొప్పోళ్ళు అనేది కాదు. ఉన్నది 2 రోజులు. ఈ 2 రోజుల్లో మీరు ఇలాగే గొడవ చేస్తూ ఉంటారు, హౌస్ కమిటీ వేయరు, వారు బిల్లులు పాస్ చేస్తూ ఉంటారు, మీరే అరుస్తూ ఉంటారు. రేపు అప్రవేషన్ బిల్లు కూడా అయిపోతుంది, సభ ముగుస్తుంది. దీనివల్ల ప్రజలకు ఏం లాభం అనేది ఒకసారి ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. నేను అనేది ఇక్కడ ఎవరికి తగ్గాల్సిన అవసరం లేదన్నా, అందరూ ప్రజల కోసమే పనిచేస్తున్నారు. సిబిసిఐడి ఎంక్వైరీ చేయడం గత 10 సంవత్సరాలు ప్లస్ 2 సంవత్సరాలు 12 సంవత్సరాలుగా ఉన్న అక్రమ మైనింగ్ మీద ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. అది ప్రజలు నిన్న చూసిరు, అందరికీ సంతోషం. ఎవరు తప్పు చేస్తే వారికి శిక్ష పడుతుంది, దాంట్లో తప్పేం లేదు. హౌస్ కమిటీ వేయకపోవడం వల్ల జరిగే నష్టం ఏంటంటే ఈ 2 రోజులు కూడా ఇలాగే జరుపుతారు. మీరు బిల్లులు పాస్ చేస్తారు, వాళ్ళు అరుస్తారు, రేపు పేపర్లన్నీ మొత్తుకుంటాయి, టీవీలలో వస్తుంది. ఇదేనా అండి సభ అంటే? ఇదేనా శాసనసభ? ఇది తెలంగాణ తెచ్చిన ఉద్యమ నేతగా కేసీఆర్ గారు అయినా అన్నా ఒక్క నిమిషం నన్ను మాట్లాడియండి అన్నా. నేనేమి రాజకీయం మాట్లాడట్లేదు అన్నా, నేను రాజకీయం మాట్లాడట్లేదు. రామ్మోహన్ అన్నా, నేను రాజకీయం మాట్లాడట్లేదు. సాంబశివరావు గారు, నేను నిజమే మాట్లాడుతున్నా. సాంబశివరావు గారు, మీరు అది తప్పండి. అది మాట్లాడేది వినండి. మీరు ఒక్క నిమిషం. సాంబశివరావు గారు, మీరు అలా మాట్లాడేవన్నీ గొంతు నొక్కితే మరి మేమెందుకంటే ఉండడం, ఇందులో ఉండడం, ఎందుకు ఇంట్లో ఉండడం? ఈ 2.5 సంవత్సరాలుగా ఏది మాట్లాడదామన్నా 2 నిమిషాలు ఇస్తారు. అసలు నిన్న పద్దుడేనా? పద్దుని ఎట్లా లోడ్ చేస్తారు మీరు? నిన్న మాట్లాడిన ఆగన్నా, ఏదైతే ఏ సమయంలో థ్యాంక్ యూ సార్. నేను చెప్పే మీరు గొంత ఎట్లా నొక్కుతారు? ఎందుకు మాట్లాడినారు అంటే మేము కూడా 8 మంది మీరు జైన్ కమ్మంటారా? ఏమి అంటే మీరు అదే కోరుకుంటున్నారు? సభ నడవనియరు. వెంకటరామరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఇదే మాట మాట్లాడారు. ఆ రోజు వీడియో కూడా నేను చూసే చెప్తున్నా. ఆ రోజు ఇక్కడ ఉండి మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు, ఈ రోజు అక్కడ ఉన్నారు ముఖ్యమంత్రిగా. మీరు ఇలా చేస్తే నేను వారిని మెచ్చుకోవట్లా, వారు చేసిన